మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద సేమ్. భోగి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? భోగి, సంక్రాంతి, కనుమ తెలుగు ప్రజలకు ఇది ఒక గొప్ప పండుగ. రైతులు కష్టపడి పండించిన పంట మరి ఇంటిల్లిపాదికి వారు మొత్తం సమాజానికి ఆహారాన్ని అందించడం అవుతుందో అది గొప్ప కార్యక్రమంగా భావించి కుటుంబ సమేతంగా కూడా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకి ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావడము, ఆ మందిరంలో రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం, అందుకు మన ప్రధానమంత్రి స్వయంగా ఒక దీక్ష, తపస్సు, ఉపవాసం చేపట్టి దేశ ప్రజల హితం కోరుతూ ఏ రకంగా ఒక ఆధ్యాత్మిక చింతన పూర్వకులు, ఋషులు, మునులు ఏ రకంగా లోక కళ్యాణం కోసం వారు తపస్సులు చేశారో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈ భారత ప్రజల హితం కోసం, ఈ దేశం హితం కోసం వారు కూడా తపస్సు చేయండి నిష్ఠతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమైతే, దురదృష్టం ఏంటంటే దాన్ని ఇవాళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క మందిరం యొక్క విశిష్టతను ఏ రకంగా వారు చిన్నదిగా చేస్తూ అడుగడుగున అడ్డుపడ్డటువంటి వాళ్లకు ఇవాళ రాజకీయ పోరాటం, అద్వానీ గారి రథయాత్ర, న్యాయ పోరాటం ద్వారా సాధించి ఇవాళ మోదీ గారి సమక్షంలో మందిర నిర్మాణం కావడం హిందువులందరూ కూడా గర్వపడుతున్నారు. రేపు 22వ తేదీ జనవరి నాడు ప్రతి ఒక్కరు కూడా తమ ముంగిలలో రామ జ్యోతులు వెలిగించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇది కేవలం ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ కార్యక్రమం అని అంటున్నారు, అయోధ్య నిర్మాణం అనేది, ఓపెనింగ్ అనేది. సో దీనిపై మీరేమంటారు? ఆడలేక మధ్యలో ఎవడన్నట్టు అడుగడుగున్నా అడ్డుపడ్డది మీరు. రామ మందిరం అవసరమా అని చెప్పి ప్రశ్నించిన మీరు ఇవాళ రామ మందిర నిర్మాణమైనటువంటి ఆ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం ఇస్తే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఎవరి మెప్పు కోసం ఇవాళ మీరు తిరస్కరిస్తున్నావు మొత్తం హిందూ సమాజం గమనిస్తున్నది. మీరు హిందువులను తిరస్కరిస్తే హిందూ సమాజం, జాతి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కూడా తిరస్కరించే రోజులు రాబోతున్నాయి. అలాగే రాహుల్ గాంధీ యాత్ర ఇప్పుడు మళ్ళీ సెకండ్ మొదలు పెడుతున్నారు కదా, దాని మీద మీరు? ఆ యాత్ర వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడవచ్చు. ఆ యాత్ర వల్ల ఆయన ఆరోగ్యం కోసం చేసిన ఇబ్బంది లేదు. దానివల్ల జరిగే న్యాయం ఏమిటో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముందు మీకు అధికారం దక్కలేదు కాబట్టి న్యాయం కోరుతున్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా దేశంలో అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంటే జీర్ణించుకోలేక యాత్రల మీద ప్రజలు తప్పుతో పట్టించిన ప్రజలు ఇవాళ ఆ రకంగా మోదీకి అండగా ఉంటున్నారు తప్పితే మీ యొక్క గిమ్మిక్కులకు, మీ యొక్క చవకబారు రాజకీయాలకు ప్రజలు లోను కారని ఇటీవల జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో నిరూపితమైంది. రేపు 2024లో ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 3వ దేశంగా ఆర్థికంగా ఎదగడం కూడా ఖాయం. ఇది మోదీ గ్యారంటీ. ఆ పాదయాత్ర అనేది రాహుల్ గాంధీ ఆరోగ్యం కోసం తప్పితే దేనికోసం కాదు. న్యాయ యాత్ర అంటే మోదీజీ పాలన చాలా మంచిగానే ఉంది. ఈ అయోధ్య అనేది దేశానికి గర్వకారణం, అంతేగాని అది కేవలం ఒక పార్టీ తరపు నుంచి కాదు అని చెప్తున్నారు లక్ష్మణ్ గారు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.